మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ రవికాంత్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. ఓటరు తీర్పు ఏ దిశగా సాగింది? ఎవరికి అధికారం, ఎవరికి ఎదురు దెబ్బ? ఏ రాష్ట్రంలో ఏ పార్టీ హవా కొనసాగుతోంది? గ్రౌండ్ లెవెల్ సర్వేలు, ప్రజాభిప్రాయాలు, కీలక నియోజకవర్గాల ట్రెండ్స్ ఆధారంగా మా ప్రత్యేక ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇప్పుడు మీ ముందుకు. అధికార పార్టీకి ప్రజలు మరో అవకాశం ఇస్తున్నారా, లేక ప్రతిపక్షం సత్తా చాటి సంచలనం సృష్టించబోతోందా? హాట్ సీట్లలో ఎవరు ముందంజలో ఉన్నారు? రాష్ట్రాల వారీగా సీట్ల అంచనాలు, పార్టీల ఓటు శాతం విశ్లేషణ, కింగ్ మేకర్గా ఎవరు మారబోతున్నారు? ఇది కేవలం సంఖ్యల సమరం మాత్రమే కాదు, ప్రజల మూడ్ను ప్రతిబింబించే మహా రాజకీయ చిత్రపటం. మరి ఆలస్యం ఎందుకు? దేశాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పూర్తి రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. మొత్తం 294 స్థానాలు. దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఈ పోరులో వివిధ ఎగ్జిట్ పోల్స్ వేర్వేరు అంచనాలు వెల్లడించాయి. ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్కు 130 నుంచి 140 స్థానాలు, కాంగ్రెస్కు 2 నుంచి 4 స్థానాలు, ఇతరులకు 4 నుంచి 6 స్థానాలు. అంటే చాణక్య అంచనాలో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ వైపు, బీజేపీ 120 నుంచి 130 స్థానాలు, కాంగ్రెస్ 1 నుంచి 4, ఇతరులు 1 నుంచి 7. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ బలంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ అంచనాలు చూస్తే టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు, బీజేపీకి 102 నుంచి 113 స్థానాలు, కాంగ్రెస్కు ఖాతా కూడా లేకపోవచ్చని అంచనా, ఇతరులకు 0 నుంచి 10 స్థానాలు. ఈ సర్వే ప్రకారం బెంగాల్లో టీఎంసీ మరోసారి స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన స్పాట్లైట్ టీవీ ప్రత్యేక ఎగ్జిట్ పోల్. టీఎంసీకి 150 నుంచి 160 స్థానాలు, బీజేపీకి 90 నుంచి 100 స్థానాలు, కాంగ్రెస్కి 4 నుంచి 5 స్థానాలు, ఇతరులకు 3 నుంచి 6 స్థానాలు. స్పాట్లైట్ టీవీ విశ్లేషణ ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు ప్రజల మద్దతు కొనసాగుతున్నప్పటికీ బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉంది. మహిళా ఓటు, గ్రామీణ సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓటింగ్ టీఎంసీకి ప్లస్ కాగా, పట్టణ ప్రాంతాలు, హిందుత్వ ఓటు బ్యాంక్ బీజేపీకి కొంత బలమిచ్చే అవకాశం. ముఖ్యంగా నందిగ్రామ్, కోల్కతా పరిసరాలు, ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో ఫలితాలు కీలకంగా మారనున్నాయి. గ్రామీణ ఓటు పూర్తిగా ఏ దిశగా మొగ్గు చూపిందన్నది తుది ఫలితాల్లో నిర్ణయాత్మకం కానున్నాయి. మొత్తంగా చూస్తే చాణక్య మాత్రమే బీజేపీకి అధికారం సూచిస్తుండగా, ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, స్పాట్లైట్ టీవీ 3 సర్వేలు టీఎంసీకి ఆధిక్యమిస్తున్నాయి. అంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. మొత్తం 234 స్థానాలు. ద్రావిడ రాజకీయాల కేంద్ర బిందువైన ఈ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం డీఎంకే కూటమి 145 నుంచి 160 స్థానాలు, బీజేపీ కూటమి 50 నుంచి 65 స్థానాలు, కాంగ్రెస్ 13 నుంచి 18 స్థానాలు, ఇతరులు 5 నుంచి 8 స్థానాలు. అంటే చాణక్య అంచనాల్లో డీఎంకే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం డీఎంకే 134 నుంచి 141 స్థానాలు, బీజేపీ 84 నుంచి 90 స్థానాలు, కాంగ్రెస్ 4 నుంచి 8 స్థానాలు, ఇతరులు 0 నుంచి 1. ఈ సర్వేలో కూడా డీఎంకే ముందంజలో ఉన్నప్పటికీ బీజేపీ కూటమి గట్టి పోటీ ఇస్తున్నట్లు అంచనా. పీపుల్స్ పల్స్ అంచనాలు చూస్తే డీఎంకే 125 నుంచి 145 స్థానాలు, బీజేపీ 65 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 స్థానాలు. ఇక్కడ కూడా డీఎంకే కూటమి మెజారిటీ మార్కు దాటే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇప్పుడు మన స్పాట్లైట్ టీవీ ప్రత్యేక ఎగ్జిట్ పోల్ BMK 125 నుంచి 135 స్థానాలు, బీజేపీ 80 నుంచి 90 స్థానాలు, కాంగ్రెస్ 14 నుంచి 16 స్థానాలు, ఇతరులు 10 నుంచి 11 స్థానాలు. మన స్పాట్లైట్ టీవీ విశ్లేషణ ప్రకారం తమిళనాడులో DMK నేతృత్వంలోని కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, ప్రాంతీయ గర్వం, గ్రామీణ ఓటు DMKకు ప్రధాన బలం కాగా, బీజేపీ పట్టణ ప్రాంతాలు, యువత, జాతీయ అంశాలపై తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. చెన్నై, కోయంబత్తూరు, మదురై, డెల్టా జిల్లాల్లో ఫలితాలు కీలకం కానున్నాయి. ప్రత్యేకంగా మహిళా ఓటు, మధ్యతరగతి ఓటింగ్ ధోరణి తుది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం చూస్తే 4 ప్రధాన సర్వేల్లో కూడా DMK కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. అయితే బీజేపీ కూటమి గతంతో పోలిస్తే గణనీయంగా బలం పెంచుకునే సూచనలు ఉన్నాయి. కాంగ్రెస్ పాత్ర కూడా కొన్ని కీలక స్థానాల్లో నిర్ణయాత్మకంగా మారవచ్చు. అంటే తమిళనాడులో ద్రావిడ శక్తుల ఆధిపత్యం కొనసాగుతుందా, లేక బీజేపీ కొత్త రాజకీయ సమీకరణానికి స్వీకారం చుడుతుందా అన్నది ఫలితాల రోజున స్పష్టమవుతుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 140 స్థానాలు. సంప్రదాయంగా LDF, UDF మధ్య జరిగే ఈ కీలక పోరులో ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర మార్పులను సూచిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం LDF 58 నుంచి 64 స్థానాలు, UDF 72 నుంచి 80 స్థానాలు, బీజేపీ 1 నుంచి 3 స్థానాలు, ఇతరులు 2 నుంచి 4 స్థానాలు. అంటే చాణక్య అంచనాల్లో UDF స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తోంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం LDF 61 నుంచి 66 స్థానాలు, UDF 76 నుంచి 81 స్థానాలు, బీజేపీ 3 నుంచి 4 స్థానాలు, ఇతరులు 0 నుంచి 1. ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమికే స్పష్టమైన మెజారిటీ సంకేతాలు కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ అంచనాలు చూస్తే LDF 55 నుంచి 65 స్థానాలు, UDF 75 నుంచి 85 స్థానాలు, బీజేపీ 0 నుంచి 3 స్థానాలు, ఇతరులు 0. ఈ సర్వే ప్రకారం కూడా UDF భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన స్పాట్లైట్ టీవీ ప్రత్యేక ఎగ్జిట్ పోల్ LDF 45 నుంచి 50 స్థానాలు, UDF 75 నుంచి 79 స్థానాలు, బీజేపీ 10 నుంచి 15 స్థానాలు, ఇతరులు 2 నుంచి 4 స్థానాలు. మన స్పాట్లైట్ టీవీ విశ్లేషణ ప్రకారం కేరళలో ఈసారి UDFకు స్పష్టమైన ప్రజా మద్దతు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక సమస్యలు, యువత ఉపాధి, మైనారిటీ మరియు తీర ప్రాంత ఓటింగ్ UDFకు ప్లస్ అయ్యే అవకాశం. LDF తమ సంక్షేమ పాలనతో పోటీలో నిలిచినా అనేక కీలక నియోజకవర్గాల్లో UDF ఆధిక్యం సాధించే సూచనలు ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే సాంప్రదాయంగా పరిమిత స్థాయిలో ఉన్న పార్టీ ఈసారి కొన్ని పట్టణ, శబరిమల ప్రభావిత ప్రాంతాలు, మధ్యతరగతి ఓటర్లలో కొంత మెరుగైన ప్రదర్శన చేయవచ్చని మన స్పాట్లైట్ టీవీ అంచనా వేస్తోంది. 10 నుంచి 15 స్థానాల అంచనా కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయచ్చు. మలబార్, ట్రావెన్కోర్, కొచ్చి బెల్ట్ ప్రాంతాల్లో ఫలితాలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా యువత, మహిళా ఓటు, మత సామాజిక సమీకరణలు తుది ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. మొత్తం చూస్తే 4 సర్వేలోనూ UDF ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. LDF ఈసారి గట్టి ఎదురు దెబ్బను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు. బీజేపీ ఓటు శాతం, సీట్ల సంఖ్య పెరుగుతుందా అన్నది కూడా ఆసక్తికర అంశం. అంటే కేరళలో మార్పు గాలి స్పష్టమవుతోందా? UDF భారీ విజయంతో తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక LDF చివరి నిమిషంలో సర్ప్రైజ్ ఇస్తుందా? ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. అసలు ఫలితాలు ఓట్ల లెక్కింపుతోనే తేలనున్నాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 126 స్థానాలు. ఈశాన్య భారత రాజకీయాల్లో అత్యంత కీలక రాష్ట్రంగా భావిస్తున్న అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరమైన పోటీని సూచిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం NDA కూటమి 85 నుంచి 98 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని INC 22 నుంచి 32 స్థానాలు, ఇతరులు 3 నుంచి 5 స్థానాలు. అంటే
చాణక్య అంచనాల్లో ఎన్డీఏకు స్పష్టమైన భారీ మెజారిటీ కనిపిస్తోంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఎన్డీఏ 84 నుంచి 90 స్థానాలు, ఐఎన్సీ 40 నుంచి 46 స్థానాలు, ఇతరులు 2 నుంచి 3 స్థానాలు. ఈ సర్వేలో కూడా ఎన్డీఏ ముందంజలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమి గట్టి ప్రతిపక్షంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ అంచనాలు చూస్తే ఎన్డీఏ 68 నుంచి 72 స్థానాలు, ఐఎన్సీ 22 నుంచి 36 స్థానాలు, ఇతరులు 28 స్థానాలు. ఈ సర్వే ప్రకారం ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు. కొన్ని ప్రాంతాల్లో హంగ్ తరహా రాజకీయ సమీకరణాలు కూడా ఉత్కంఠ రేపవచ్చు. ఇప్పుడు మన స్పాట్లైట్ టీవీ ప్రత్యేక ఎగ్జిట్ పోల్. ఎన్డీఏ 60 నుంచి 69 స్థానాలు, ఐఎన్సీ 51 నుంచి 62 స్థానాలు, ఇతరులు 3 నుంచి 5 స్థానాలు. మన స్పాట్లైట్ టీవీ విశ్లేషణ ప్రకారం అస్సాంలో ఈసారి పోరు గతంతో పోలిస్తే మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఎన్డీఏకు ఇంకా ఆధిక్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమి అనూహ్యంగా పుంజుకుని అధికారానికి గట్టి సవాల్ విసిరే స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం, ప్రాంతీయ అస్మిత, అభివృద్ధి, టీటోటల కార్మికుల సమస్యలు, ముస్లిం ఓటు సమీకరణ ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఎగువ అస్సాం, లోయర్ అస్సాం, బరాక్ వ్యాలీ ప్రాంతాల్లో వేర్వేరు ఓటింగ్ ధోరణులు తుది ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రత్యేకంగా టీ గార్డెన్ బెల్ట్, సరిహద్దు ప్రాంతాలు, యువత ఓటు ఈసారి కీలకం. గ్రామీణ ఓటర్ల తీర్పు తుది మెజారిటీని నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తం చూస్తే చాణక్య, ఆత్మసాక్షి సర్వేలు ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఇస్తుండగా మన స్పాట్లైట్ టీవీ మాత్రం కాంగ్రెస్ కూటమి బలమైన పోటీతో అస్సాంలో హోరాహోరీ సమరాన్ని సూచిస్తోంది. అంటే ఈసారి అస్సాంలో ఫలితాలు చివరి రౌండ్ వరకు ఉత్కంఠ రేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అస్సాంలో కమలం మరోసారి వికసిస్తుందా, లేక కాంగ్రెస్ కూటమి గట్టి కంబ్యాక్ ఇస్తుందా? ప్రజా తీర్పు కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 30 స్థానాలు. చిన్న కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ దక్షిణ భారత రాజకీయాల్లో ప్రతిష్టాత్మక సమరంగా మారిన ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర పోటీని సూచిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి విశ్లేషణ చూద్దాం. ముందుగా చాణక్య ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి 17 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్సీ 9 నుంచి 13 స్థానాలు, ఇతరులు 0 నుంచి 1 స్థానం. అంటే చాణక్య అంచనాల్లో ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఎన్డీఏ 17 నుంచి 19 స్థానాలు, ఐఎన్సీ 11 నుంచి 12 స్థానాలు, ఇతరులు 1 నుంచి 3 స్థానాలు. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూల స్థితిలో కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ అంచనాలు చూస్తే ఎన్డీఏ 16 నుంచి 19 స్థానాలు, ఐఎన్సీ 11 నుంచి 12 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు. ఈ సర్వే ప్రకారం కూడా ఎన్డీఏ స్వల్ప కానీ స్థిరమైన ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇప్పుడు మన స్పాట్లైట్ టీవీ ప్రత్యేక ఎగ్జిట్ పోల్. ఎన్డీఏ 15 నుంచి 21 స్థానాలు, ఐఎన్సీ 10 నుంచి 14 స్థానాలు, ఇతరులు 2 నుంచి 3 స్థానాలు. మన స్పాట్లైట్ టీవీ విశ్లేషణ ప్రకారం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యంతో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. స్థానిక నాయకత్వం, సంక్షేమ హామీలు, తమిళనాడు రాజకీయ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ అనుసంధానం ఇవన్నీ ఓటర్ల నిర్ణయంపై ప్రభావం చూపినట్లు అంచనా. పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానం ప్రాంతాల్లో వేర్వేరు రాజకీయ ధోరణులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా స్థానిక అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం, కూటమి గణితం, స్వతంత్రుల పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. మొత్తం చూస్తే 4 ప్రధాన సర్వేలోనూ ఎన్డీఏకే ఆధిక్యం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కూటమి పూర్తిగా వెనకబడలేదని, కొన్ని కీలక స్థానాల్లో తేడా చాలా స్వల్పంగా ఉండొచ్చని సంకేతాలు. అంటే పుదుచ్చేరిలో ఫలితాలు చివరి దశ వరకు ఉత్కంఠ రేపే అవకాశముంది. ఎన్డీఏ పుదుచ్చేరిలో అధికారాన్ని దక్కించుకుంటుందా, లేక కాంగ్రెస్ కూటమి చివరి నిమిషంలో సర్ప్రైజ్ ఇస్తుందా? ప్రజా తీర్పు కోసం ఆసక్తి కొనసాగుతోంది. మొత్తం మీద
దేశవ్యాప్తంగా జరిగిన ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక మలుపుగా మారాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బలంగా నిలిచే అవకాశాలు కనిపిస్తుండగా, బీజేపీ గట్టి ప్రతిపక్ష శక్తిగా తన స్థాయిని చాటే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో ద్రావిడ రాజకీయాల ప్రభావం కొనసాగుతూ డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్లు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా గతంతో పోలిస్తే తన బలం పెంచుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. కేరళలో యూడీఎఫ్కు అనుకూల గాలి వీచుతున్నట్లు అనేక సర్వేలు చెబుతుండగా, ఎల్డీఎఫ్ గట్టి పోటీ ఇచ్చినా మార్పు కోరుకునే ఓటు ప్రభావం కీలకంగా మారే అవకాశం ఉంది. అస్సాంలో ఎన్డీఏ ఇంకా బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమి ఆశించిన దానికంటే మెరుగైన పోటీ ఇస్తున్నట్టు సంకేతాలు. ఇది ఈశాన్య రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచింది. పుదుచ్చేరిలో చిన్న అసెంబ్లీ అయినప్పటికీ ఎన్డీఏ కాంగ్రెస్ కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కనిపిస్తోంది. ప్రతి సీటు ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారే అవకాశముంది. మొత్తంగా చూస్తే ప్రాంతీయ పార్టీలు తమ బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, జాతీయ పార్టీలు విస్తరణ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ప్రజల తీర్పులో సంక్షేమం, అభివృద్ధి, స్థానిక సమస్యలు, నాయకత్వం అన్నీ కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక దిశను చూపుతున్నాయి, కానీ అసలు ప్రజా తీర్పు మాత్రం ఓట్ల లెక్కింపుతోనే వెలుగులోకి రానుంది. ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరు సంచలన విజయం సాధిస్తారు, ఎవరు నిరాశ చెందుతారు అన్నదానికి తుది సమాధానం ఫలితాల రోజునే. అప్పటి వరకు ప్రతి రాష్ట్రం, ప్రతి పార్టీ, ప్రతి సీటు, ప్రతి ట్రెండ్పై వేగవంతమైన, విశ్వసనీయ, సమగ్ర విశ్లేషణతో పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మన స్పాట్లైట్ టీవీ. ఇలాంటి మరెన్నో ఎన్నికల అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మీ రవికాంత్. మళ్ళీ మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్తో కలుద్దాం. ధన్యవాదాలు.